రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంపై ఒక ప్రణాళిక అంటూ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీని అన్నట్లు వ్యవహరించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ వాసవి బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో కిషన్ రెడ్డి పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇప్పుడు వాటిని కట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. వారి చర్యలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, టెండర్లు ఇవ్వలేకపోతున్నారన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్లోనే నివసిస్తుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ఇక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రాధాన్యతను మార్చుకుంటుందని చెప్పారు. డిఫెన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్గా ఉందని, అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇలా చేస్తేనే అప్పుడు ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయన్నారు. కానీ ఈ ప్రభుత్వం అవేం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ త్వరలో 3వ స్థానానికి వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చేందుకు అనునిత్యం కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.